విశాఖ అంటేనే టూరిజం. ఎందుకంటే సహజ సిద్ధ ప్రకృతి అందాలన్నీ కూడా విశాఖలో ఉంటాయి కాబట్టి దేశ విదేశాల నుంచి కూడా పర్యాటకులు వస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఎవరు ఎంత స్ట్రెస్లో ఉన్నా వీకెండ్ అయితే చాలు ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది బీచ్. ఇక్కడ సుదీర్ఘమైనటువంటి సముద్ర తీరం కలిగిన ప్రాంతం మన విశాఖపట్నం. అయితే ఆహ్లాదం కోసం వచ్చిన వాళ్ళు కొన్నిసార్లు అనుకోకుండానే, కొంతమంది అయితే చెప్పినా వినకుండానే ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇప్పటికే మీ అందరికీ అర్థమై ఉంటుంది, బీచ్లో జరుగుతున్న ప్రమాదాలు కేవలం రిప్ కరెంట్. మీ అందరికీ తెలుసు, అక్కడికి వెళ్ళొద్దు అంటే అక్కడ ఇంకా ఏదో ఉంది అని వెళ్ళాలి అనే ఇంట్రెస్ట్తో వెళ్ళే వాళ్ళు కొంతమంది, తెలియకుండానే ఆడుకుంటూ వెళ్ళిపోతున్నారు. అలలకు చిక్కి రిప్ కరెంట్ బారిన పడి ప్రాణాలు పోగొట్టుకునే వాళ్ళు చాలామంది. ఇదంతా కూడా నిశితంగా పరిశీలిస్తే కనుక బీచ్ ప్రమాదాలు కూడా చాలా జరుగుతున్నాయి. మరి విదేశాల నుంచి వస్తే పర్యాటకులకి మనం ఎలాంటి సేఫ్ అండ్ సెక్యూరిటీ ఇవ్వగలుగుతున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో టూరిస్టుల కోసం అనే కాదు, మన విశాఖ బీచ్ని మనం ఎంత అందంగా ఉంటుందో, బీచ్ ప్రాంతాలని, బీచ్ అందాన్ని మనం ఆస్వాదించాలంటే ప్రమాదాలు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. సో దీనికోసమే సముద్ర ప్రాజెక్ట్ని అయితే టేకప్ చేశారు. ప్రస్తుతం మనం ఆంధ్ర యూనివర్సిటీ మెటీరియరాలజీ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నాం. ప్రొఫెసర్ సివి నాయుడు గారు అండర్లో రీసెర్చ్ స్కాలర్స్ కూడా ఉన్నారు. సో ఈ రిప్ పవర్ని, రిప్ కరెంట్ అనే దాన్ని ఎట్లా ఐడెంటిఫై చేస్తారు, చిన్నపిల్లలు, వృద్ధులు, ముఖ్యంగా కాలేజ్ అబ్బాయిలు అయితే చాలా చూసాం, ఫ్రెండ్స్తో వస్తారు. అప్పటికప్పుడే బర్త్డే సెలబ్రేషన్స్ అయ్యాయి, సరదాగా బీచ్లో స్నానం చేద్దాము అని దిగాము, అంతలోనే మా ఫ్రెండ్ కొట్టుకుపోయాడని, అంతలోనే మా ఫ్రెండ్ని లాగాలని ట్రై చేసినా మా వల్ల కాలేదని, ఇవన్నీ చాలా చాలా ఇన్సిడెంట్స్ మనం సుమన్ టీవీలో కూడా మీరు చూశారు. బట్ సముద్ర ప్రాజెక్ట్ టేకప్ చేసిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు, ఎలాంటి డైరెక్షన్స్లో వాళ్ళు పనిచేస్తున్నారు కూడా అడిగి తెలుసుకుందాం ప్రొఫెసర్ గారిని. సార్ నమస్తే. సో బీచ్ ప్రమాదాలు తరచుగా వింటూ ఉంటాం కదా సార్, ఈ రిప్ పవర్ అనేది దీనిపైన మీరు ప్రాజెక్ట్ టేకప్ చేశారు, సముద్ర ప్రాజెక్ట్ అని. ఏంటి సార్ ఇది? అంటే ఇక్కడ రిప్ కరెంట్స్ అన్నది చాలా డేంజరస్ అండి. అంటే మనకి విశాఖపట్నానికి పర్టికులర్గా ఆర్కే బీచ్ కానీ, రిషికొండ బీచ్ కానీ, కత్మా బీచ్లో కూడా చాలా చోట్ల ఉంటూ ఉంటాయి. పర్టికులర్ కుర్సోరా ఏరియాలో తీసుకున్నట్లయితే ఈ రిప్ కరెంట్స్ వస్తూ ఉంటాయండి. అంటే దీనివల్ల అంటే వెంటనే తెలియదు వాళ్ళకి ప్రమాదంలో చిక్కుకున్నామని. అంటే ప్రమాదంలో చిక్కుకుంటే మాత్రం సరిగా ప్రికాషనరీ మెజర్స్ తీసుకోకపోతే చనిపోయే ఛాన్సెస్ 90% ఉంటాయి అన్నమాట. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఎదురేస్తూ ఉంటారు, వచ్చిన తర్వాత ఎదురిస్తూ ఉంటారు. ఎదిరినప్పుడు ఏంటంటే ఆ ఉప్పు వాటర్ తాగేయటం, ఇసుక నోట్లోకి వెళ్ళిపోవటం, దానివల్ల చనిపోవటం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే దానికి ప్యారలల్గా ఈదాలి, లెఫ్ట్ సైడ్కి కానీ రైట్ సైడ్కి కానీ తప్పుకోవాలి. ప్యారలల్గా ఈదుతూ మాటండి, లెఫ్ట్ కానీ రైట్కి కానీ వెళ్ళాలన్నమాట అండి. అటువంటిది వాళ్ళకి తెలియదు, వాళ్ళు అలా చేయాలన్న దృష్టి కూడా తెలియదు. అందుకే మేము ఏం చేసామంటే సెంట్రల్ గవర్నమెంటు దీన్ని తగ్గించడం కోసం సదుద్దేశంతో వాళ్ళు ఒక ప్రాజెక్ట్ శాంక్షన్ చేశారండి. అంటే ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్, దాంట్లో మనకి అరుణ్ కుమార్ ఇక్కడే మనకు చదువుకున్న ఆయన సైంటిస్ట్ ఎఫ్ కింద వర్క్ చేస్తున్నారు, ఇక్కడ మన స్టూడెంటే ఆయన. తర్వాత రమేష్ గారు MOS మినిస్టర్ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, వారు మన ఆంధ్ర యూనివర్సిటీ తరఫున నాకు ప్రాజెక్టు ఇవ్వటం జరిగిందండి. దీంట్లో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ సొసైటీకి ఉపయోగపడుతుంది ఈ ప్రాజెక్టు. మరణాలను తగ్గించాలి, ఏదైనా సరే మరణాలను తగ్గించి, చాలామంది వస్తుంటారు, చాలా ఆహ్లాదం కోసం వస్తూ ఉంటారు. ఈ ఆహ్లాదం కోసం వచ్చింది చాలామంది ఒక్కొక్కసారి ఏంటంటే విషాదం అయిపోతూ ఉంటుంది. అటువంటిది కంపల్సరీగా మనం తగ్గించాలి అనే సదుద్దేశంతో ఆ ప్రాజెక్టు టేకప్ చేయటం. దానికి స్టేట్ గవర్నమెంట్ సహకరించింది, సెంట్రల్ గవర్నమెంట్ సహకరించింది, ఆంధ్ర యూనివర్సిటీ వారు, మా హైయర్ అఫీషియల్స్ కూడా సహకరించారు. దాంట్లో ఏంటంటే పర్టికులర్గా ఒక మానిటరింగ్ సిస్టమ్ని అరేంజ్ చేశాం. అంటే మానిటరింగ్ సిస్టమ్స్ బీచ్లో అంటే ఇక్కడ కెమెరా ఒకటి అరేంజ్ చేయటం, పవర్ఫుల్ కెమెరాని అక్కడ వచ్చి కెరటాలని, అక్కడ ఉన్నటువంటి వేవ్స్ అన్నీ చూసి అది మానిటర్ చేస్తూ ఉంటుంది. అదే సాటిలైట్ డేటా కూడా ఉపయోగించుకుంటూ ఉంటాం. ఇక్కడ ఏవైనా మనకి డేంజరస్ ఇదిగా ఉన్నప్పుడు సముద్రం, అక్కడ రెడ్ లైట్ వెలుగుతూ ఉంటుంది. అలాగే మాదిరిగా ఉన్నప్పుడు ఎల్లో లైట్ వెలుగుతుంటుంది. అది పర్లేదు అనుకున్నప్పుడు గ్రీన్ లైట్ వెలుగుతుంది అన్నమాట. అంటే అక్కడ హెచ్చరిక బోర్డు ఉన్నది ఆల్రెడీ, అది ఎలక్ట్రానిక్గా పనిచేస్తూ ఉంటుంది, అది మనకి కనిపిస్తూ ఉంటుంది. అంటే ప్రజలు అక్కడికి వెళ్తున్నప్పుడు ఆ బోర్డు చూసినట్లయితే అక్కడ ఎలా తప్పించుకోవాలో కూడా రాయటం జరిగింది. అది చాలా ఉపయోగమైనది, దాన్ని చూసుకుని జాగ్రత్తగా వెళ్ళాలి. అటువంటి ప్రాజెక్టు అది జరుగుతున్నది. అలాగే ఇంకోటి ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి కలిపి దీన్ని జోడించి ఒక ఫర్దర్ ఇంప్రూవ్మెంట్ తీసుకురావడం జరిగిందండి. అంటే ఎవరైనా సరే దాంట్లో ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు
అదేంటంటే రెడ్ లైట్ ఇండికేట్ చేస్తుంది, ఆ పర్టికులర్ పర్సన్ ఇండికేట్ చేస్తుంది. చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి డేంజరస్ జోన్లో ఉన్నాడన్న సంగతి మనకి తెలుస్తుంది, వెంటనే రక్షించడానికి. సార్ ఈ ప్రాజెక్ట్ ఎన్ని డేస్ పడుతుంది సార్, ఎంతమంది సార్ టీం వర్క్? ఇది టీం వర్క్ ఆల్రెడీ 2 years అయిందండి, ఇంకా జరుగుతున్నది. అంటే ఈ సంవత్సరంతో ఎండ్ అయిపోతుంటుంది. అంటే ఫర్దర్ దీనికి మనకి దానికి హెల్ప్ కావాలి. అంటే హెల్ప్ కావాలంటే మరి ఫండింగ్ కావాలంటే, అంటే వీళ్ళిద్దరూ వర్క్ చేస్తున్నారు, గిరీష్ తర్వాత వెంకటేశ్వర్లు ఇద్దరు కూడా రీసెర్చ్ ఫెలోస్ కింద చేస్తున్నారు. వాళ్ళకి దాని నుంచి మీట్ అవుతున్నాం వాళ్ళు ఇచ్చిన అమౌంట్ నుంచి. అంటే ఇది ఫర్దర్ ఎక్స్టెన్షన్ కావాలనుకున్నట్లయితే మనకి స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇచ్చినట్లయితే ఈ ఒక్క బీచే కానీ కాదండి, కత్మా బీచ్కి కూడా ఎక్స్టెండ్ చేయవలసిన అవసరం ఉన్నది. దానివల్ల ఏమవుతుందంటే టూరిస్ట్ ప్లేస్ కింద ఇంకా ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది, ఎక్కువ మందిని అట్రాక్ట్ చేయడానికి ఉంటుంది. అంటే దానివల్ల సేఫ్గా ఉన్నామన్న ఫీలింగ్ కూడా వచ్చి వాళ్ళకి కలుగుతుంది అన్నమాట అండి. థ్యాంక్ యూ సార్. సో రీసెర్చ్ స్కాలర్స్ కూడా ఉన్నారు. ఒక్కటి చెప్పండి, మనం బీచ్కి వెళ్ళిన తర్వాత అదిగో అక్కడ రిప్ పవర్ ఉందనో లేకపోతే ఇక్కడికి వెళ్తే మనం మునిగిపోతామనో ఈ ఆలోచనలు ఎవరికి రావు. వస్తున్నటువంటి కెరటాలు ముందుకు వస్తున్నాయి, వాటిని ఆస్వాదించి ఎంజాయ్ చేయాలనే చూస్తాం. ఆ అందం వెనకాతలే ప్రమాదం కూడా పొంచి ఉందన్న విషయం ఎవరికి తెలుస్తుంది? దాని మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఈవెన్ చాలా బీచ్ ప్రమాదాలు జరిగిన క్రమంలోనే చాలా మీడియా కూడా దీనిపైన ఎక్కువగా రేస్ చేసింది క్వశ్చన్. ఆ తర్వాత జీవీఎంసీ లైఫ్ గార్డ్స్ని కూడా పెట్టింది. కానీ మనకు తెలుసు బీచ్లో చాలా అక్కడక్కడ కొన్ని చోట్ల ఇక్కడ ఈత నిషేధం అని రాసి ఉంటుంది రెడ్ కలర్ అక్షరాలతో. ఓహో, ఇక్కడ మాత్రమే మనం స్విమ్ చేస్తే ప్రమాదానికి గురవుతామేమో, నార్మల్ ప్లేసెస్లో మనం చేసుకోవచ్చేమో, కొంచెం లోపలికి కూడా వెళ్ళొచ్చేమో అని అనుకుంటూ ఉంటాం. కానీ అసలు ప్రమాదం ఎందుకు జరుగుతుంది, అసలు ఈ రిప్ పవర్ అనేది ఎలా వస్తుంది, దానివల్ల మనిషికి ఎలాంటి ప్రమాదం జరుగుతుందో అడిగి తెలుసుకుందాం. రీసెర్చ్ స్కాలర్స్ మనతో పాటు ఉన్నారు. సో జనరల్గా అయితే మత్స్యకార భాషలో వడి అని అంటూ ఉంటారు కదా, అరే ఒడిలో కొట్టుకుపోతూ ఉన్నాడు రా అని అంటూ ఉంటారు జనరల్గా. అవన్నీ మాకు తెలీదు, కానీ మీకు మాత్రం తెలుస్తూ అంటే అక్కడ ఉన్న లోతు, అక్కడ ఉన్న ప్రమాద స్థాయి ఏంటి అసలు ఈ ప్రాజెక్ట్? గత 6 సంవత్సరాల నుంచి నేను ఈ ప్రాజెక్ట్లో రిప్ కరెంట్స్ గురించి చదువుతున్నాను. సో మేము ఫస్ట్గా ఏం చేసామంటే రుషికొండ బీచ్ అనేది ఒక బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచ్, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ బీచ్. ఈ స్టేట్ అనేది టూరిస్ట్ని అట్రాక్ట్ చేయడం కోసం బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ చేసింది. సో దాంట్లో ఇంతకుముందు ప్రీవియస్ హిస్టరీస్ కూడా చాలామంది రిప్ కరెంట్స్ వల్ల చనిపోయిన వాళ్ళు ఉన్నారు. దానికోసం మేమేం చేసామంటే వీడియో మానిటరింగ్ బీచ్ సిస్టమ్ అని చెప్పేసి ఒక కెమెరా పైన టాప్ ఆఫ్ ది టవర్లో 35 meters హైట్లో పెట్టేసాము. సో అది ఏం చేస్తుందంటే మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు వీడియోస్ రికార్డ్ అవుతుంది. ఆ రికార్డ్ చేసిన దాన్ని మేము సైంటిఫిక్ పర్పస్ కోసం రెక్టిఫై చేసి ప్రాసెస్ చేస్తూ ఉంటాం. ఆ ప్రాసెస్లో మేమేమి ఐడెంటిఫై చేసామంటే, సో మాన్సూన్ టైంలో ఎస్పెషల్లీ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ టైంలో వేవ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. సో ఆ టైంలో పర్టికులర్గా 3 ప్లేసెస్లో రిప్ కరెంట్ని ఐడెంటిఫై చేయడం జరిగింది రుషికొండ బీచ్లో. సో సాయిప్రియ రిసార్ట్ ఉందండి. సాయిప్రియ రిసార్ట్ దగ్గర చాలా ఎక్కువగా డేంజర్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం మెరైన్ పోలీస్ స్టేషన్ ఉంటుంది. మెరైన్ పోలీస్ స్టేషన్కి నార్త్లో కూడా సో ఆల్మోస్ట్ 3 రిప్ కరెంట్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంతోపాటుగా మేము ఏంటంటే మా ఫోకస్ జోను సో అలాంగ్ హాట్స్పాట్ జోన్స్ని ఐడెంటిఫై చేయడం. హాట్స్పాట్ జోన్ ఐడెంటిఫై చేయాలంటే త్రూ అవుట్ ఇయర్ కంటిన్యూస్గా మానిటరింగ్ చేయాలి. సో దాంతోపాటు మేము ఇన్స్ట్రుమెంట్స్ డిప్లాయ్ చేసి ఓన్లీ ఒక వీడియో మానిటరింగే కాదు, ఇన్స్ట్రుమెంట్స్ డిప్లాయ్ చేసి దాంతో వ్యాలిడ్ అవుతుందా లేదా, ఎందుకంటే కెమెరా అనేది అన్ని వేళలా పర్ఫెక్ట్గా పనిచేస్తుందా లేదా తెలుసుకోవడం కోసం మేము ఇన్స్ట్రుమెంట్స్ డిప్లాయ్ చేసి సో అది పనిచేసే తీరుని వ్యాలిడేట్ చేసాం. సో అది సక్సెస్ఫుల్గా వ్యాలిడేట్ అయింది. ఒక పేపర్ కూడా పబ్లిష్ అయింది ఓషన్ అండ్ కోస్టల్ మేనేజ్మెంట్ జోన్లో. రిప్ కరెంట్ నార్మల్గా ఎందువల్ల ఫామ్ అవుతుందంటే సో వేవ్, టైడు, బేథమెట్రికల్ చేంజెస్. నార్మల్గా వేవ్ అనేది బ్రేక్ అయిపోతుంది, ఆఫ్ షోర్ నుంచి షోర్కి వస్తుంది. సో వేవ్ బ్రేక్ అయిపోయిన తర్వాత దాన్ని వేవ్ ఇండ్యూస్డ్ కరెంట్స్కి జనరేట్ అవుతుంది. సో అవి షోర్కి వచ్చేసిన తర్వాత 2 లాంగ్ షోర్ కరెంట్స్ రోల్ ఏంటంటే సెడిమెంట్ ట్రాన్స్పోర్ట్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతూ ఉంటుంది సీజన్ బట్టి. ఈ రెండు లాంగ్ షోర్ కరెంట్స్ కన్వర్జ్ అయిపోయి ఎక్కడైతే ఛానల్గా ఉంటుందో, ఛానల్ అంటే గొయ్యిలాగా ఉంటుంది, సో ఎక్కడైతే ఛానల్ ఉంటుందో ఆ ఛానల్లో 2 లాంగ్ షోర్ కరెంట్స్ కన్వర్జ్ అయ్యి లోపలికి తీసుకెళ్తుంది. ఆ లోపలికి తీసుకెళ్ళే ప్రవాహాన్నే రిప్ కరెంట్ అంట. స్విమ్ చేస్తున్నాము, అప్పటి వరకు ఆడుకున్నాము, ఇంతలోనే ఓ బాబు వెళ్ళి అందులో చిక్కుకున్నాడు అని అనుకుంటారు. సో ఇప్పుడు ఈ వాటర్ పవర్కి కాదు, మీరు చెప్తున్నట్టు రిప్ కరెంట్ అండి. అవునండి, నార్మల్గా వేవ్స్ అనేవి ఆఫ్ షోర్ నుంచి
తీరానికి వచ్చేస్తాయి. బట్ ఈ రిప్ కరెంట్స్ అనేవి తీరం నుంచి ఆఫ్ షోర్కి వెళ్తున్నాయి, లోపలికి వెళ్తున్నాయి. ఇవి ఒక సెకండ్కి 2 meters per second కూడా ఇంటెన్సిటీ, అక్కడ ఉన్న ఇంటెన్సిటీని బేస్ చేసుకొని ఒక సెకండ్కి 2 meters per second వెళ్ళే ప్రవాహాలు కూడా ఉన్నాయండి. సో దాంట్లో ఎవరైనా పొరపాటున, ఎందుకంటే రిప్ కరెంట్ అనేది కనిపించినది, ఎక్స్పర్ట్ అయితే తప్ప మామూలుగా అది రిప్ కరెంట్ ఇలా వెళ్తుంది అని చెప్పేసి కనుక్కోలేం. సో దానికోసం ఎవరైతే పొరపాటున దాంట్లో పడిపోయినారో వాళ్ళు భయపడకుండా కొంచెం ముందుకు తీసుకెళ్ళిపోతుంది. ముందుకు తీసుకెళ్ళిన తర్వాత లాగేస్తుంది. ముందుకు తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు భయపడకుండా టువర్డ్స్ రైట్ ఆర్ లెఫ్ట్ కొంచెం కుడి పక్క కానీ ఎడి పక్క కానీ తిరిగిపోతే, ఎందుకంటే ఇన్కమింగ్ వేవ్స్ మళ్ళీ అటు సైడ్ నుంచి వస్తున్నాయి కాబట్టి మళ్ళీ బయటికి తీసుకెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరైతే దాంట్లో పడిన వాళ్ళు భయపడిపోయి మళ్ళీ ఎదురు స్టార్ట్ చేస్తారు. దానివల్ల వాళ్ళ ప్రాణాలు పోయే ప్రమాదం ఎక్కువ ఉందన్నమాట. ఒకవేళ రిప్ పవర్ జనరేట్ అయిన దగ్గర అక్కడ చిక్కుకుంటే కనుక బాడీలో ఉన్న మార్పులు ఎట్లా ఉంటాయి? నార్మల్ అండి, జస్ట్ ప్యానికే తప్ప అదేంటంటే జస్ట్ ప్రవాహం లాక్కి వెళ్తుంది తప్ప దాంట్లో పెద్ద మార్పులు ఏమి ఉండవు. సో లాక్కి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు చూస్తూ ఉంటాం కదా, ఆ స్పాట్ డెత్ అక్కడ లోపల రాళ్ళు ఏమైనా ఉండి ఆ రాళ్ళకి టచ్ అయ్యి హెడ్ ఏదైనా డేంజర్ అయితే తప్ప రిప్ కరెంట్లో పడినప్పుడు బాడీకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో జస్ట్ అదేంటంటే ఫ్లోటింగ్ ఆబ్జెక్ట్ లాగా లాక్కి వెళ్ళిపోతుంది అంతే. లాక్కి వెళ్ళిపోయి ఒకవేళ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత దాని ఇంటెన్సిటీ షోర్ నుంచి 100 meters 150 meters లోపలికి తీసుకెళ్ళిపోతుంది. ఈలోపు వాటర్ ఎక్కువ తాగేసి చనిపోతే అప్పుడు దాని బాడీ ఫ్లోట్ అయిపోయి వేవ్ డైరెక్షన్ చేసేసుకొని డైరెక్షన్ వేరే ప్లేస్కి షిఫ్ట్ అవుతుంది. అంటే మీరు టేకప్ చేసిన సముద్ర ప్రాజెక్ట్ కోసం మీరు ఎన్ని హాట్ స్పాట్స్ ఏరియాస్ని గెస్ చేశారు? అది కూడా ఎంత టెరిటరీలో మీరు ఇప్పుడు మీ ప్రాజెక్ట్ చేస్తున్నటువంటి టెరిటరీ? యాక్చువల్గా మేము ఇప్పుడు ప్రజెంట్ పైలట్ ప్రాజెక్ట్ కింద రుషికొండ బీచ్ని సెలెక్ట్ చేసుకున్నాం అండి. ఎందుకంటే అది ఆల్రెడీ బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్. ఎంటైర్ మన కంట్రీలో 12 beaches ఉన్నాయండి. సో సెంట్రల్ గవర్నమెంట్ 12 beachesకి బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ కింద కన్సిడర్ చేసింది. సో అందుకని బీచ్ గోవర్స్ దృష్టిలో పెట్టుకుని ముందు మనం రుషికొండ బీచ్లో దాన్ని ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఫర్దర్గా వన్స్ ఇక్కడ సక్సెస్ఫుల్గా అయిన తర్వాత దాన్ని ఫర్దర్గా రిమైనింగ్ బీచెస్ మన వైజాగ్ బీచ్ అనుకోండి, రామకృష్ణ బీచ్ కానీ, యారాడ బీచ్, భీమిలి బీచ్, సో ఫర్దర్గా రిమైనింగ్ బీచెస్కి ఎక్స్టెండ్ చేయాలని చూస్తున్నాం. సో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక వెబ్సైట్ అనేది ఇచ్చిందండి. సో ఓపెన్ సోర్స్ అలర్ట్స్ అనమాట దాన్ని. సో ఇప్పుడు ఐఎండీ వాళ్ళు ఎలా ఇస్తారో అలాగే మోస్డెక్ అనే వెబ్సైట్ ఉంటుంది. సో మన బీచ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఆ సైట్ అనేది ఒకసారి చూస్తే మనం ఏ బీచ్లోకి వెళ్తానో ఆ బీచ్తో ఆ యొక్క వివరాలన్నీ చాలా క్లియర్ కట్గా ఉంటాయండి. సో నెక్స్ట్ 2 daysలో అక్కడ వేవ్స్ ఎలా ఉంటాయి, రిప్ కరెంట్స్ ఛాన్సెస్ ఉన్నాయా, సో అలాంటివన్నీ ఉంటాయి. సో ఎవరైనా అంటే కొంచెం ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కానీ ఎవరైనా సో ఆ వెబ్సైట్ అనేది ఒకసారి విజిట్ చేసి ఆ బీచ్కి వెళ్ళాలని మేము. ఎప్పుడు జరుగుతూ ఉంటుంది ఎక్కువ, ఏ సీజన్లో, ఏ టైంలో? యాక్చువల్గా ఏంటంటే బీచ్ అనేది ఎవ్రీడే చేంజ్ అవుతూనే ఉంటుందండి. సో అది ఎలా అంటే మనకి ఋతుపవనాలు ఉంటాయి కదండి. సో మాన్సూన్, పోస్ట్ మాన్సూన్, ప్రీ మాన్సూన్ అని. సో అని తెలుగులో ఏంటంటే ఋతుపవనాలు, తిరోగమన ఋతుపవనాలు అనేసి. సో దీనివల్ల ఏంటంటే వేవ్ యాక్షన్ మారుతుంది. సో విండ్ డైరెక్షన్ మారుతుంది, దాంతోపాటు వేవ్ యాక్షన్ ఆటోమేటిక్గా మారుతుంది. సో దానివల్ల వేవ్ యాక్షన్ మారడం వల్ల ఈ కోస్టల్ కరెంట్స్ ఏవైతే ఉన్నాయో, కరెంట్స్ని కోస్ట్ని బిల్డ్ చేసే కరెంట్స్, లాంగ్ షోర్ కరెంట్ అనేవి దాని డైరెక్షన్ మారుతుంది. సో దాని డైరెక్షన్ మారడం వల్ల బీచ్ అనేది ఒకసారి మనం చూసేటప్పుడు చాలా స్లోప్గా ఉంటుంది, జెంటిల్ స్లోప్గా ఉంటుంది. ఒకసారి ఏంటంటే బాగా స్టీప్గా ఉంటుంది అనమాట. సో ఈ వేరియేషన్స్ వల్ల ఏంటంటే అక్కడ సర్ఫ్ జోన్లో అనేవి బ్యాథమెట్రిక్ చేంజెస్ అనేవి సీజనల్ వైజ్గా మారిపోతుంటాయి. సో అంటే ఏంటంటే మనకి ఎవ్రీ పౌర్ణమి అమావాస్య టైంలో సన్ను, మూను, ఎర్త్ అనేవి లీనియర్ మోషన్లో ఉంటాయి. సో ఆ లీనియర్ మోషన్లో ఉండడం వల్ల ఏంటంటే వేవ్ ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో అవి మనం తెలుగులో ఏంటంటే ఆటుపోట్లు అంటాం, టైడ్స్ అంటాం. సో ఈ హై టైడ్, లో టైడ్ అనేది ఈ న్యూ మూన్, ఫుల్ మూన్ టైంలో చాలా హెవీగా ఉంటుంది. ఎక్కువ ఇంట అమావాస్య ఎప్పుడు ఎక్కువగా. సో ఆ టైంలో ఎందుకంటే ఒకే లైన్ మీద ఉంటాయి, లీనియర్ మోషన్ ఉన్నాం కదండి. సన్ను, ఎర్త్, మూన్ అనేది లీనియర్ మోషన్లో ఉంటుంది. సో ఈ లీనియర్ మోషన్ ఉండడం వల్ల గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఎక్కువ ఉంటుంది వేవ్స్ మీద. సో దీనివల్ల ఏంటంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఎక్కువ ఉండడం వల్ల వేవ్ ఇంపాక్ట్ అనేది బాగా హైగా ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఏంటంటే హైయెస్ట్ హై టైడ్, లోయెస్ట్ లో టైడ్ అనేది చూస్తాం. సో ఈ లోయెస్ట్ లో టైడ్ టైంలో రిప్ కరెంట్స్ రావడానికి అనేది ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉన్నది. సో ఆ టైంలో ఎవరైనా మనం లోయెస్ట్ లో టైడ్లో వచ్చేసరికి బీచ్ అనేది చాలా దూరంగా ఉంటుంది ల్యాండ్ నుంచి. సో ఆ టైంలో మనకి చాలా కామ్ కండిషన్లో ఉన్నట్టు కనిపిస్తుంటుంది. సో ఆ టైంలో మన బీచ్ గోవర్స్ కానీ స్విమ్మింగ్ వెళ్ళారని అంటే సో మ్యాక్సిమం రిప్ కరెంట్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో లోపలికి వెళ్ళిపోవడానికి ఛాన్సెస్. ఈ ప్రాజెక్ట్ ఎప్పటికల్లా కంప్లీట్ అవుతుంది? అందరికీ బీచ్ ప్రమాదాలు తగ్గించడం, సేఫ్ అండ్ సెక్యూరిటీగా కొంత కాన్ఫిడెన్స్ కూడా పెంచడానికి. సో ప్రజెంట్ మేము మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ యూజ్ చేసి ఆటోమేటిక్ డిటెక్షన్ అనేది ట్రై చేస్తున్నామండి. వన్స్ ఇది సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అయిన తర్వాత మేము ప్రాజెక్ట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్
వాళ్ళకి ఎలా డిటెక్ట్ చేస్తారు? ఇప్పుడు ఒక ఫ్యామిలీతో నేనే బీచ్కి వెళ్ళాను, చిన్నపిల్లడు ఎవరో చూసుకోకుండా కొంచెం ముందుకు వెళ్ళిపోతా ఉన్నాడు. సో మీకు మానిటరింగ్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది అన్నారు కదా, మీకు అక్కడ ఎలాంటి సిగ్నల్స్ వస్తాయి? యాక్చువల్గా మేము ఏంటంటే త్రూ వీడియో మానిటరింగ్ అండి. సో వీడియో మానిటరింగ్ ద్వారా వేవ్స్ మేము స్టడీ చేస్తాం. సో అక్కడ ఏమైనా అబ్నార్మల్ యాక్టివిటీస్ ఏమైనా జరిగితే వేవ్స్లో, సో మేము ఆల్రెడీ ఇన్పుట్స్ అనేది ఇస్తామండి దానికి. సో మెషిన్ లెర్నింగ్ టెక్నిక్స్, సో రిప్ కరెంట్స్ వస్తే వేవ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందని. సో దాన్ని ఏంటంటే ఆటోమేటిక్ చెప్పాను కదా, ఆటోమేటిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ టెక్నిక్స్ యూజ్ చేసి, సో ఆ టైంలో ఏంటంటే డిటెక్ట్ చేస్తుందండి ఆటోమేటిక్గా. సో పలానా రీజియన్లో డిటెక్ట్ అవుతుంది అని, సో కరెంట్స్ మనకి అబ్నార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. సో దాన్ని ఏంటంటే మేము ఆ స్క్రీన్ ఏదైతే ఉందో దాన్ని బీచ్లో ఉంటారు కదండి సెక్యూరిటీ, సో వాళ్ళకి మేము షేర్ చేస్తాం. సో వాళ్ళకి షేర్ చేసిన తర్వాత దాన్ని ఏంటంటే సైరన్కి కనెక్ట్ చేస్తాం. సో అబ్నార్మల్ యాక్టివిటీస్లో ఒక జోన్ అనేది క్రియేట్ చేస్తాం. ఆ జోన్లోకి ఎవరు వెళ్ళినా సరే అది రెడ్ అలర్ట్ చూపిస్తుంది అనమాట. సో ఆ జోన్లో ఎవరైనా ఎంటర్ అయ్యారో ఒకసారి చూడండి అనేసి మనకి బ్లూ లింక్ అయితే బ్లూ లింక్, రెడ్ లింక్ అయితే రెడ్ లింక్ అనేది అలర్ట్ అవుతుంది. ఆడియో ఇన్స్ట్రక్షన్ కూడా, ఆడియో ఇన్స్ట్రక్షన్స్ వస్తుంది. ఆడియో ఇన్స్ట్రక్షన్స్ వచ్చి సైరన్ మోగుతుందండి. సో సైరన్ మోగిందని అంటే 3 క్రైటీరియాస్ ఏంటంటే సేఫ్ జోను, మోడరేట్ జోను, క్రిటికల్ జోన్. ఆ 3 జోన్స్ మిషన్ లెర్నింగ్కి ముందే అడాప్ట్ చేసి ఉంటాము. సేఫ్ జోన్లో ఉన్నంత వరకు ఏం అనిపించదు. ఏదైతే మోడరేట్ జోన్లోకి వెళ్ళింటారో, మోడరేట్ జోన్లోకి వెళ్ళిన తర్వాత అలర్ట్ వస్తుంది లైఫ్ గార్డ్స్కి. ఇక్కడ ఇంతమంది మోడరేట్ జోన్లో ఉన్నారు, పీపుల్ కౌంట్తో సహా. ఇదే మిషన్ లెర్నింగ్ అనేది ఆబ్జెక్ట్ డిటెక్షన్ మీదే ఉంటుంది. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ లోపలికి వెళ్ళిందంటే సో ఇంతమంది లోపలికి వెళ్ళారు, సో అది క్రిటికల్ జోన్, డేంజర్ జోన్లోకి వెళ్ళిందంటే సో అప్పుడు అలారమ్స్ అనేది సైరన్ మోగడం స్టార్ట్ చేస్తుంది. సో ఇంతమంది రెడ్ జోన్లో ఉన్నారు, సో లైఫ్ గార్డ్ షుడ్ బి అలర్ట్ అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. సో అప్పుడు లైఫ్ గార్డ్స్ అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాపాడడానికి లేదంటే రికవర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. బీచ్ని ఎంజాయ్ చేయడానికి ఆర్కే బీచ్ కన్నా రుషికొండ బీచ్నే చూస్ చేసుకుంటుంటారు. బట్ ఆర్కే బీచ్లోనే ఎక్కువ ప్రమాదాలు. ఆర్కే బీచ్లోనే, ఎందుకంటే ఆర్కే బీచ్ ఏదైనా ఓపెన్ బీచ్ అండి. సో డైరెక్ట్ వేవ్స్ అనేవి డైరెక్ట్గా వచ్చి కోస్ట్ని టచ్ అవుతుంది. సో ఇక్కడ వేవ్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు రుషికొండ బీచ్. రుషికొండ బీచ్లో ఒక రాకీ స్ట్రక్చర్ లాగా ఉంటుంది. సో దానివల్ల అక్కడ వేవ్ని కంట్రోల్ చేస్తుంది. సో ఇక్కడ ఆర్కే బీచ్ అలా కాకుండా వేవ్ అనేది డైరెక్ట్గా వచ్చి కోస్ట్ని టచ్ అవ్వడం వల్ల, ఓపెన్ కోస్ట్ కాబట్టి ఇక్కడ వేవ్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ వేవ్ ఎనర్జీ ఎక్కువగా ఉండడం వల్ల సో నియర్ షోర్లో బాథోమెట్రీ అంటే వాటర్ డెప్త్, నీటి లోపల ఉన్న లోతులు ఇవన్నీ రెగ్యులర్గా చేంజ్ అవుతాము. ఈ చేంజ్ అవ్వడం వల్లనే రిప్ కరెంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటున్నాయి ఆర్కే బీచ్లో. మేము తీసుకున్న 1 కిలోమీటర్ స్టడీలో ఆల్మోస్ట్ ప్రతి 100 మీటర్లకు ఒక రిప్ కరెంట్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఆర్కే బీచ్ అనేది చాలా డేంజర్ జోను. ఎవరు స్విమ్మింగ్లోకి వెళ్ళినా మోకాలు లోతు కంటే ఎక్కువ క్రాస్ అవ్వకుండా ఉండడం చాలా బెటర్. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే సో చాలామంది లో టైడ్ టైంలో వాటర్ లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది. సో ఈ టైంలో వాటర్ లోపలికి వెళ్ళిపోయినాయి కదా, మనకేం కాదు, మనం లోపలికి వెళ్ళి స్విమ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో లోపలికి వెళ్ళిపోతారు. సో లో టైడ్ టైంలోనే రిప్ కరెంట్ ఇంటెన్సిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రీవియస్ స్టడీస్ మొత్తం చెప్పేది ఏంటంటే సో లో టైడ్ టైంలోనే, ఎందుకంటే చాలామంది లోపలికి వెళ్ళి ఉంటారు, సో వేవ్ ఎనర్జీ తక్కువ ఉంటుంది, స్వాష్ మోషన్ లోపలికి లాక్కెళ్ళే ప్రవాహం చాలా ఎక్కువ ఉంటుంది. మనం మీ అందరికి అర్థమైన భాషలో చెప్పాలంటే వేవ్స్ అనేవి లోపలికి వెళ్ళిపోయాయి కదా, మళ్ళీ వేవ్స్ వచ్చేటప్పటికి మనం పరిగెట్టుకొని వచ్చేవచ్చు కదా అని అక్కడికి వెళ్ళడానికి చాలామంది ట్రై చేస్తూ ఉంటారు. కాదు, చాలా వరకు ఐ విట్నెస్ వీళ్ళు కూడా చూస్తూ ఉంటారు. బట్ అలాంటప్పుడే రిప్ కరెంట్ అనేది ఎక్కువగా పాస్ అవుతుంది, అప్పుడే ప్రమాదాలు జరగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ వ్యాలిడ్. అవునండి, అలాంటి టైంలో లోపలికి వెళ్ళకుండా సో కొంచెం స్విమ్మింగ్కి వెళ్ళవచ్చు, కొంచెం మోకాళ్ళ లోతు వరకు వెళ్ళేసి అక్కడి నుంచి బయటికి రావడం బెటర్. బీచ్ ప్రమాదాలు అరికట్టే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహంతో ఏయూ మెటీరియరాలజీ డిపార్ట్మెంట్ అలాగే ప్రొఫెసర్ సివి నాయుడు గారి ఆధ్వర్యంలో రీసెర్చ్ స్కాలర్స్ అంతా కూడా ఒక టీం వర్క్గా సముద్ర ప్రాజెక్ట్ని అయితే టేకప్ చేశారు. ఖచ్చితంగా ఎప్పుడైతే మనం బీచ్ని ఎంజాయ్ చేయడానికి వస్తున్నటువంటి పర్యాటకులు సేఫ్ అండ్ సెక్యూర్గా ఫీల్ అవుతారో ప్రమాదాలు తగ్గుతాయి. టూరిజం పరంగా ఇంకా విశాఖ పూర్తిగా డెవలప్ అవడానికి కూడా చాలా ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్.